క్లైమాక్స్ వచ్చి కొద్ది పొరపాటు ఉంటుంది. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం గేమ్ చేంజర్ మూవీ వెళ్ళిపోతున్నాం. చూడాలి శంకర్ ఎలా తీసాడో ఏంటో. చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మూవీ పైన. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ సంతోష్? హ్యూజ్ అంటే హ్యూజ్ బొక్కలా ఉంటుంది సినిమా. ఏరా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నావు? చెప్పాను చూడు, నీకు మూవీ చూస్తే నీకే తెలుస్తుంది. అందుకే నీకు ఎన్ని కాదు, ట్రైలర్ నచ్చిందా లేదా నీకు? యా నచ్చలే. ఓకే, మనోడికి ట్రైలర్ కూడా నచ్చలేదంట. నాకైతే ఇట్స్ ఓకే, ట్రైలర్ బాగానే ఉంది. లాస్ట్లో కటానా షాట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో రే కటానా షాట్, కటానా కత్తిరది కాదా? కటానా కత్తి కదా? కాదు. ఎందుకు కాదు? ఓజీలో చూసావా? చూసాను. మరి అదే ఓజీలో ఉంది కాబట్టి కటానా. గేమ్ చేంజర్ అంటే కటానా కాదు, ఇది కాదు సటానా. ఇంకొకటి కోసం వెయిట్ చేస్తాం అనమాట. మొత్తం నేను, సంతోష్ అండ్ అభిరామ్ అని ముగ్గురు వెళ్తాను. రిమెంబర్ గైస్, శంకర్ అపరిచితుడు శివాజీ ఒక రోబో తీసే డైరెక్టర్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. భారతీయుడు 2 గురించి ఇప్పుడు అవసరమా మచ్చా? ఓరి నీ అబ్బా, జెండు బాబు ఎందుకురా? ఏంటి పదలా పదైతే వాడు వచ్చేసాడు కింద 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 తోడుగా అనమాట. సో థియేటర్కి రీచ్ అయ్యామన్నమాట. ఇంకా టైం ఉందని బయట అలాగా రోడ్డు మీద అలా తిరుగుతున్నాం. సో అభి వచ్చాడు కాబట్టి. సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మరి మూవీ పైన? కేఆర్ ఆద్వాని, రామ్ చరణ్ ఇద్దరు మంచి కాంబినేషన్. ముందుసారి వినయ్ విద్యారామ చూసాం, అది రిపీట్ అవ్వకుండా ఉంటే చాలు. గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ అయ్యాయి. గుడ్. చూద్దాం మూవీ చూసాక. కామెడీ టైమింగ్, రామ్ చరణ్ దగ్గర నుంచి మంచి డాన్స్ ఎక్స్పీరియన్స్. నేనైతే కమర్షియల్ మూవీ కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక మాస్ ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ. లెట్స్ సీ అసలు ఏమవుతుందో. సో మనకి స్టోరీ కోసం ఫుల్ వెయిటింగ్. అంజలి రోలా? ఎస్ సార్ చూసి చెప్పండి సార్. ఫాదర్ క్యారెక్టర్ సార్. ఫాదర్ క్యారెక్టర్ కోసం వెయిటింగ్ అంటాం అన్నమాట. అందులో రామ్ చరణ్ లుక్స్ మైండ్ బ్లోయింగ్. సో మనం ఇప్పుడు థియేటర్కి వచ్చేసాం అనమాట. రానాలన్నమాట. ఇప్పుడు బండి దగ్గర పార్క్ చేసాం నీట్ గా. అక్కడ పార్క్ చేసాం ₹1 వేసుకొని. సో లెట్స్ గో. బండి ఎక్కడ ఉండాలని. థమ్స్ అప్ గైస్. చూడండి. ఫస్ట్ హాఫ్ అయింది ఫ్రెండ్స్. సినిమా అయితే బాగుంది. ఆ హీరో ఇంట్రో కానీ తమనమ్మ అయితే అసలు మ్యూజిక్ చదవబడేనాడు. అండ్ డోప్ సాంగ్ కూడా బాగుంది. నేనైతే హైరానా సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఏదో కెమెరా టెక్నాలజీ ఏదో వాడారంట. ఐ వాంట్ టు వాచ్ ఇట్.
సో ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంటర్వల్ బ్యాంగ్ వాజ్ గుడ్. అండ్ ఇంటర్వల్ ముందు నుండి ఒక అరగంట నుండి చాలా బాగుంది మూవీ అన్నది. అండ్ ఇంటర్వల్ ఒక ట్విస్ట్ ఉంది. డోప్ సాంగ్ ఎదిరిపోయింది. డోప్ సాంగ్ సెకండ్ హాఫ్ ఏంటి మరి? సెకండ్ హాఫ్ వెయిటింగ్ ఫర్ బ్యాక్ స్టోరీ. ఓ బ్యాక్ స్టోరీ కోసం నేను ఎగర్లీ వెయిట్ చేస్తున్నాను, చూడాలి. ఓకే, ఇప్పుడే సినిమా అయిపోయింది, బయటకు వచ్చాను అనమాట. సో మూవీలో అన్ప్రెడిక్టబుల్ ఎవరంటే డైరెక్టర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. చెప్పలేం, ఆయన ఫామ్ అయిపోయింది, అర్థం కావట్లేదు. ఒకప్పుడు అంటే మంచి మంచి సినిమాలు తీశారు, ఇప్పుడు మాత్రం అబ్బే అవ్వట్లేదు శంకర్ గారితో. సో ఐరైనా సాంగ్ లేపేశారండి మొత్తానికి. దిల్ రాజు సాంగ్స్ మీద ఒక 85 నుండి 70 కోట్లు స్పెండ్ చేశారు, ఐరానా సాంగ్ లేదు కనీసం. అది బాధ కాదు, ఈ విషయం దిల్ రాజు కంటే తెలుసు అంటాం. సో మూవీ అయితే బాగానే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే. ఇంటర్వల్ క్లైమాక్స్ వచ్చి కొద్ది పొరపాటు ఉంటుంది. ఇంటర్వల్కి ముందు ఒక 20 మినిట్స్ బాగుంది, ఇంటర్వల్ తర్వాత ఒక 10 మినిట్స్ ఇట్స్ ఓకే. పాస్ట్ కూడా బాగానే ఉంది, కానీ అమ్మ అక్కడ నుండి మన హీరో ఇంకా శంకర్ లేపాడు 450 కోట్లు. ఎలక్ట్రల్ ఆఫీసర్ అవుతాడు, ఇంకంతే అయిపోయింది అక్కడతో. ఫ్లాష్ బ్యాక్. రెండు బాబు ఎందుకురా? அப்ப புரியல, இப்ப புரியுது. సరే ఫ్రెండ్స్, ఇంకా ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది. ఈ మూవీకి 400 crores అంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది. ఒకవేళ మూవీకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కేవలం ఆర్సీ అండ్ ఎస్ఏ సూర్య కోసం వెళ్ళొచ్చు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్.